అన్వేషణ అతను ఏమంటున్నారంటే ఈ సమాజం పట్ల బాధ్యత ఉండాలి, బెట్టింగ్ యాప్స్ని ఎట్లా ప్రమోట్ చేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. నేను నా అన్వేషణ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా. తమిళనాడులో కావేరీ వాటర్ డిస్ప్యూట్ వస్తే అక్కడ సినిమా నటులు కానీ సెలబ్రిటీలు కానీ యూట్యూబర్స్ కానీ అందరూ వచ్చి దానికోసం నిలబడతారు తమిళనాడులో. అలాగే వాళ్ళకి జల్లికట్టు వచ్చింది, యూట్యూబర్స్ అందరూ వచ్చి జల్లికట్టు కోసం నిలబడ్డారు. సో నా అన్వేషణ, అతని పేరు హరి అనుకుంటా, మీరు సమాజం పట్ల ఇంత బాధ్యత ఉందని చెప్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అతిపెద్ద హామీ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడపకి ఉక్కు కర్మాగారం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, ఇవన్నీ ఇస్తా అన్నారు. ఇవన్నీ ఇవ్వకపోగా విశాఖపట్నం రైల్వే జోన్కి ఉన్నది కూడా తీసుకెళ్ళి ప్రైవేటైజ్ చేస్తా అంటారు. మీ బాధ్యత ఏంటి? నా అన్వేషణ హరి గారు, మీ బాధ్యత ఏంటి? మరి తమిళనాడులో నిలబడినట్టు మీరు నిలబడతారా? మాకు ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు, మాకు కడప ఉక్కు కర్మాగారం ఇచ్చేంత వరకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపేసేంత వరకు, రైల్వే జోన్ ఇచ్చే వరకు, వెనుకబడిన జిల్లాల నిధులు ఇచ్చే వరకు మేము కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న పార్టీలకు కానీ ఓటు వేయము అనే నినాదం ఏమన్నా తీసుకుంటారు?